సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళ ఫస్ట్ హోమ్ గేమ్ ఉప్పల్లో ఆడుతోంది లక్నో సూపర్ జైంట్స్ తోటి. ఉప్పల్లో సాధారణంగా అయితే హై స్కోరింగ్ పిచెస్ ఉంటాయి. సో ఒక బిగ్ హై స్కోరింగ్ రన్ ఫెస్ట్ చూడొచ్చా? విల్ టాక్ అబౌట్ దాట్. అలాగే సదర్న్ డాబీ ఉంది ఆర్సీబీ అండ్ సిఎస్కే. దానికంటే ముందర సాటర్డేన 2 మ్యాచ్లు జరిగాయి ఇన్ ద ఫస్ట్ డబుల్ హెడ్ ఆఫ్ ద సీజన్. దాంట్లో మొదటి మ్యాచ్లో ఏమో డీసీ గెలిచారు అగేన్స్ట్ ఎంఐ, రెండో మ్యాచ్లో ఏమో ఆర్ఆర్ గెలిచారు అగేన్స్ట్ జీటీ. క్లోజ్ గేమ్. మరి దాని గురించి కూడా లైట్గా టచ్ చేద్దాం. చెప్పుకోవచ్చు కూడా ఉంది. మా బ్రోస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ బిఫోర్ వి గెట్ ఇంటు ద రివ్యూస్ చకచకా ఫినిష్ చేద్దాం. 4 మ్యాచ్ల గురించి మాటలు కాబట్టి కొంచెం క్విక్గా చేస్తాను మా బ్రో, ఏమనుకోవద్దు. బై ద వే లాస్ట్లో చెప్పు కౌశిక్ కూడా ఉంది, సో బీ దేర్ ఫర్ దాట్. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ద ఫస్ట్ గేమ్ ఏదైతే జరిగిందో ది డీసీ అండ్ ఎంఐ మధ్య జరిగింది. దాంట్లో డీసీ అగైన్ టాస్ గెలిచి మేము చేసి చేస్తా ఉన్నారు. ఆఫ్టర్నూన్ గేమ్ మొదట బ్యాటింగ్ చేయడం బెటర్ ఏమో అన్నట్టుగా అనిపించింది, కానీ అందరూ అనుకుంది ఏంటి, పిచ్ చాలా హై స్కోరింగ్గా ఉంటుందేమో అని. కెవిన్ పీటర్సన్ కూడా చెప్పాడు 200 వస్తాయి సరే నువ్వు వెళ్ళి ఫీల్డింగ్ తను కూడా అన్నాడు. పాపం జరిగింది ఏంటంటే, ఎవరు ఎలా అన్నా కూడా ఓ 2-3 బాల్స్ వేసిన తర్వాత కానీ, ఒక 2-3 ఓవర్స్ తర్వాత కానీ పిచ్ స్వభావం ఏంటో అర్థం కాదు. అది బయటపడింది, స్లోగా అర్థమైంది. ముంబై ఇండియన్స్ ఆల్ ది మేనేజ్ వాజ్ 162 అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కంఫర్టబుల్గా చేజ్ చేశారు. దాన్ని 18.1 అవర్స్లోనే చేజ్ పూర్తి చేశారు థ్యాంక్స్ టు సమీర్ రిజ్వీ. నౌ టాప్ పర్ఫార్మెన్స్లు ఏంటి ఫర్ ఎంఐ? ఇట్ వాజ్ సూర్యకుమార్ యాదవ్, హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. లుక్ గుడ్. కష్టమైన పిచ్చే, నాట్ దట్ ఫ్లూయెంట్ ఈజీగా బ్యాట్ పైకి వస్తున్న టైప్ ఆఫ్ పిచ్ కాదు. సో తను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు. అలాగే రోహిత్ శర్మ కూడా వచ్చిన 30 ఆట్ రన్ స్కోర్ చేశాడు. తను కూడా అంత ఈజీగా ఆడలేకపోయాడు. రైట్, బౌలింగ్ వాజ్ మోర్ కంఫర్టబుల్ దాన్ బ్యాటింగ్ ఆన్ దిస్ పిచ్, అది క్లియర్గా అర్థమైంది. సో అక్కడి నుంచి పెద్దగా ఏమీ మాట్లాడడానికి లేదు. బట్ కమ్ టు ఢిల్లీ క్యాపిటల్స్, సమీర్ రిజ్వీ ఫస్ట్ మ్యాచ్లో 70, ఈ మ్యాచ్లో 90, 100 మిస్ చేసుకున్నాడు, దాని ఎటువంటి డౌట్ లేదు. ప్లేయింగ్ ఫినామినల్లీ వెల్. సిఎస్కేలో ఆడినప్పుడేమో అంత బాగా పర్ఫామ్ చేయలేదు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫస్ట్ బాల్ తను ఫేస్ 6 కొట్టాడు. దాని తర్వాత సిఎస్కేకి పెద్దగా రన్స్ కొట్టింది లేదు. బట్ అగైన్ ఢిల్లీ క్యాపిటల్స్ పిక్ చేయడం, తను ట్రస్ట్ చేయడం, అశుతోష్ శర్మనా సమీర్ రిజ్వీ అని డౌట్ ఉండడం, సమీర్ రిజ్వీని ఆడించడం. ఎర్లీ వికెట్స్ పడితే సమీర్ రిజ్వీ, స్టార్ట్ బాగా వస్తే అశుతోష్ అని ఫిక్స్ అయ్యారట వాళ్ళు. సమీర్ రిజ్వీకి 2 మ్యాచ్లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎట్లా డ్రాప్ చేస్తారో అర్థం కావట్లేదు, బికాజ్ 2 మ్యాచ్లో కూడా ఆ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తను. ఫస్ట్ దానిలో 70 ఆట్ రన్స్, దీంట్లో 90 రన్స్ స్కోర్ చేశాడు. ఎంత బాగా ఆడాడు. రైట్ హ్యాండెడ్ సురేష్ రైనా అంటారు ఉత్తరప్రదేశ్ క్రికెటింగ్ సర్కిల్స్లో. ఈజీగా స్పిన్నర్స్ని అయితే బౌండరీ క్లియర్ చేస్తున్నాడు. తర్వాత ఫాస్ట్ బౌలర్స్ని కూడా బాగా ఆడాడు. ఐ థింక్ ఆల్ రౌండ్ ద గ్రౌండ్ షాట్స్ ఆడుతున్నాడు. లుక్స్ లైక్ అ వెరీ కామ్ కిడ్, వెరీ గుడ్ హెడ్ ఆన్ ద షోల్డర్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే థింక్ గుడ్ ఫ్యూచర్ ఉంది తనకి, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. ఎక్స్పెక్ట్ చేసినంత హై స్కోరింగ్ మ్యాచ్ కాదు. ఎంఐ బౌలర్స్ పెద్దగా ఏం చేయలేకపోయారు. ఈ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ దట్ బౌలింగ్ కాంబినేషన్ మార్చారు. ట్రెంట్ బోల్ట్ని రెస్ట్ ఇచ్చారు, డ్రాప్ చేశారు. అండ్ హార్దిక్ పాండ్యా వాజ్ అన్అవైలబుల్. సో కార్బిన్ బాష్ వచ్చాడు, దీపక్ చార్ బాగానే వేశాడు. కేఎల్ రాహుల్కు మరొక ఫెయిల్యూర్. ఐఎమ్ నాట్ రియలీ వరీడ్ అబౌట్ దట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, బికాస్ తను ఈల్ కమ్ గుడ్ ఫర్ షూర్. ఐపీఎల్లో ఎప్పుడు కూడా రన్ స్కోర్ చేస్తాడు. జస్ట్ వెయిట్ ఫర్ లిటిల్ వైల్ ఇస్ వాట్ ఐ వుడ్ థింక్. ఇప్పుడే నేను ప్యానిక్ బటన్ అయితే ప్రెస్ చేయను కేఎల్ రాహుల్కి విషయంలో. అలా మొదటి మ్యాచ్ అయిపోయింది. ఓకే, దట్స్ డన్. రెండో గేమ్ యాక్చువల్లీ ఇప్పటిదాకా జరిగిన మ్యాచెస్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ థ్రిల్లింగ్ గేమ్ ఆఫ్ క్రికెట్ చూసింది జీటీ వర్సెస్ ఆర్ఆర్. దాంట్లో ఆర్ఆర్ టాస్ గెలిచి ఫర్ ద ఫస్ట్ టైం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని గెలిచారు. ట్రెండ్స్ అన్ని బ్రేక్ చేశారు. ఇట్ సో హ్యాపెన్స్ దట్ అహ్మదాబాద్లో ఎక్కువ శాతం మ్యాచ్లు మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలుస్తుంటారు. అదొకటి మైండ్లో రన్ అవుతున్నాడు. వాళ్ళు ఈవెన్చువల్గా 210 స్కోర్ చేశారు. ఒక 6 రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచారు. 204 మాత్రమే చేయగలిగారు గుజరాత్ టైటన్స్. ఫినామినల్. ఎవరు ఎప్పుడు గెలుస్తారో అర్థం కాని పరిస్థితి. ఐల్ కమ్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ఇట్ ఆఫ్ కోర్స్. అండ్ స్టార్ట్ చేసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చింది ఆర్ఆర్కి థ్యాంక్స్ టు వైభవ్ సూర్యవంశీ. జైస్వాల్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. సూర్యవంశీ మరోసారి క్విక్ ఫర్ 30 స్కోర్ చేశాడు. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, జీటీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా కంపేర్ చేయొచ్చు. వీళ్ళదేమో టామ్ డూమ్ డూసన్ బోల్డ్ షాట్స్ ఆడారు. వీళ్ళు చాలా క్రికెటింగ్ షాట్స్, కరెక్ట్ షాట్స్, టెక్నికలీ కరెక్ట్ షాట్స్, చూడడానికి బాగున్న షాట్స్. ఇదేమో ఫుల్ ఫోర్స్తో ఆడిన షాట్స్. సో 2 మార్గాలు వేరే అయినా ఇద్దరి దారి ఒకటే, ఇద్దరి గమ్యం ఒకటే. అండ్ రిజల్ట్స్ వేర్ ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ ఫార్ యాజ్ ఓపెనర్స్ గో. బట్ రాజస్థాన్ రాయల్స్ అనుకున్న దానికంటే స్టార్ట్ వచ్చిన దానికంటే ఒక 15 రన్స్ ఏమైనా తక్కువ చేశారా అన్నట్టుగా అనిపించింది. ఈవెన్చువలీ ఇట్ వాజ్ నాట్ ఇనఫ్, ఆల్మోస్ట్ రైట్, బికాస్ 6 రన్స్ దూరమే, ఒక 1 షాట్ అవే ఫ్రమ్ ఏ సూపర్ ఓవర్ లాగా జరిగింది ఆ మ్యాచ్ మొత్తం అంతా కూడా. అయితే ఆర్ఆర్ బ్యాటింగ్ చేస్తూ ధ్రువ్ జురేల్ ఫెనామినల్ నాక్ తన నుంచి. అగైన్ ప్యూర్ క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు, టెక్నికలీ వెరీ కరెక్ట్. సో ఎక్కడ కూడా ఎక్స్ట్రావిగెంట్ షాట్స్, దాన్ని ఏమంటారు చిలిపి షాట్లు ఆడడం అలాంటివి చేయడు. అన్ని ప్రాపర్ షాట్స్ ఆడతాడు. అలా ఆడుతూ కూడా రన్ స్కోర్ చేయొచ్చు.
అని తను కూడా ప్రూవ్ చేస్తాడు. లైక్ ఇది పైథాగరస్ థియరమ్ లాగా మా బ్రో, ఏ టైప్లో అన్నా దాన్ని సాల్వ్ చేయొచ్చు. రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి ఈ థియరమ్ ఆఫ్ స్కోరింగ్ రన్స్కి. అది ఒక్కొక్కళ్ళు ఒక దారి ఎంచుకుంటారు. ధ్రువ్ జురేల్ స్కోర్డ్ ఇస్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్, చాలా బాగా ఆడాడు తను కూడా. అండ్ ఈవెన్చువల్గా 210కి చేరుకున్నారు. రియాన్ పరాగ్ నుంచి క్యామియో వచ్చింది, మిగతాలందరూ కూడా చిప్డ్ ఇన్. అండ్ ఇన్ రిప్లై గుజరాత్ టైటన్స్ ఎట్ 1 పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు కూడా స్టార్ట్ బాగా చేశారు. 110 for 1 ఎంతో, అక్కడి నుంచి 164-7 అయిపోయారు. టకటపా వికెట్స్ పడిపోయి. వాళ్ళు మిడిల్ ఆర్డర్ ఇస్ ఆల్వేస్ ఎ కన్సర్న్. శుభ్మన్ గిల్ లేడు పైగా, అదొక ప్రాబ్లం. బట్ కుమార్ కుషాగ్రా బాగానే ఆడాడు అలాంగ్ విత్ సాయి సుదర్శన్ వాస్ ఫినామినల్ అగైన్. తను కూడా ఒక 70 పరుగులు స్కోర్ చేశాడు. బట్ తర్వాత టప్ 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 అని వికెట్లు పడిపోయాయి. బట్లర్ అవుట్ అవడం, రాహుల్ తివారీ అవుట్ అవడం, షారుఖ్ ఖాన్ ఏమో జడేజా షోల్డర్ని ఎవరైనా టేక్ ఆన్ చేస్తారా, బౌండరీ నుంచి బుల్లెట్ త్రో స్టంప్స్ పక్కకి బ్రిలియంట్గా వేసాడు. ఇవన్నీ ఇలా ఉండగా తర్వాత వచ్చిన పార్ట్నర్షిప్ బిట్వీన్ రషీద్ ఖాన్ అండ్ మన కగిసో రబాడా. అప్పటికి 164-7 నేను కూడా అనుకున్నా అయిపోయిందిలే మ్యాచ్ అనుకుంటే ఇది క్రికెటరా మా బ్రో, అలా మ్యాచ్లు అయిపోవడాలు గట్రా ఉండవు, ఎప్పుడన్నా ఏమైనా జరగచ్చని మరోసారి ప్రూవ్ చేశారు. ది కేమ్ రియలీ క్లోజ్. 43 run పార్ట్నర్షిప్ చేశారు వాళ్ళు, వచ్చారు ఆఖరి దాకా. జస్ట్ 1 shot అవే. 19th over, ఇన్ఫాక్ట్ 2 overs 15 runs కావాలంటే జోఫ్రా ఆర్చర్తో 19th over వేయించారు. రియాన్ పరాగ్ వాంటెడ్ యాక్చువల్లీ తుషార్ దేశపాండే టు బోల్ ద 19th over, జోఫ్రా టు బోల్ ద 20th over. కానీ మన ధ్రువ్ జురేల్ చెప్పట్లేదు స్విచ్ చేద్దాం, 19th జోఫ్రాకి ఇద్దామని క్రెడిట్ ఇచ్చాడు తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా. జోఫ్రా రావడం 19th overలో ఎక్స్ట్రాడినరీ ఓవర్ వేశాడు. లాస్ట్ ఓవర్లో కూడా తుషార్ దేశపాండే ఫస్ట్ బాల్ ఒకటి వైడ్ యార్కర్ వేద్దాం అనుకున్నాడు. సిఎస్కేలో ఉన్నప్పుడు ఎక్కువ వైడ్ యార్కర్స్ వేసేవాడు. హీ ట్రైడ్ దట్ ద ఫస్ట్ బాల్, వైడ్ వెళ్ళిపోయింది, షిఫ్ట్ చేసి స్టంప్ లైన్ యార్కర్స్ వేశాడు. నాట్ ఈజీ టు డూ దట్. 10 runs మాత్రమే డిఫెండ్ చేయాలన్నప్పుడు 11th స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ వైడ్, 10 runs మాత్రమే డిఫెండ్ చేయాలన్నప్పుడు యార్కర్ ఎగ్జిక్యూట్ చేయడం మామూలు విషయం కాదు. ఒకటి మిస్ చేశాడు, లక్కీలీ అది డీప్ పాయింట్లో క్యాచ్ అయిపోయింది రషీద్ ఖాన్ది. బట్ గ్రేట్ ఓవర్, గ్రేట్ మ్యాచ్, ఫుల్గా ఎంజాయ్ చేశా. మరి మీరు ఎంత ఎంజాయ్ చేశారో నాకు కమెంట్లో చెప్పాలి. అండ్ రవి బిష్ణోయ్ బౌలింగ్ కూడా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దాట్. 4 wicket haul తన బెస్ట్ ఫిగర్స్ ఐపీఎల్లో. లాస్ట్ సీజన్ ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు, ఆప్షన్లో ఆర్ఆర్ తీసుకున్నారు అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా చిప్పింగ్ చేశారు. ఆఫ్ కోర్స్ తను కూడా పోస్ట్ మ్యాచ్ చెప్పాడు దట్ నా 4 wicket haul మాత్రమే కాదు, జోఫ్రా ఆర్చర్ బాగా వేశాడు, తర్వాత తుషార్ దేశపాండే అంత బాగా వేశాడు, అందుకనే గెలిచాము, జాయింట్ ఎఫర్ట్ అని చెప్పాడు. గ్రేట్ టు సీ. 2 మ్యాచ్లు అయిపోయాయి, రివ్యూస్ అయిపోయి. మీకు ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువ బాగా నచ్చిందో లెట్ మీ ఇన్ ద కమెంట్స్ నౌ. లెట్స్ క్విక్లీ మూవ్ టు ద ప్రివ్యూస్. ఫస్ట్ గేమ్ ఇస్ సన్ రైజ్ హైదరాబాద్ టేకింగ్ ఆన్ లక్నో సూపర్ జైంట్స్ అట్ ఉప్పల్. రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? బోల్డ్ రన్స్. సాధారణంగా ఒక మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ ఇస్తారు, రన్లు అయితే ఇష్టానికి కొడతారు బ్యాటర్స్. వి కమ్ టు ద పిచ్, ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు ఎలా బిహేవ్ చేస్తుందో. చాలా సందర్భాల్లో బ్యాటింగ్ ప్యారడైజే, అప్పుడప్పుడు అది కూడా సడన్గా స్లోగా అయిపోతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంత వాటర్ చేశారు, ఎంత ఎండ ఉంది, ఆ వాటర్ మాయిశ్చర్ సరిపోయిందా, డ్రై అయిపోయిందా, స్లో ఉందా, గ్రాస్ ఉందా లేదా, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడన్నా కులంకుశంగా చర్చించుకుందాం కానీ పిచ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చెప్పలేం. లెట్స్ హోప్ దట్ ఇట్స్ అ గుడ్ వికెట్ టు బ్యాట్ ఆన్, బికాజ్ ఇన్ హైదరాబాద్కి కూడా ఎస్ఆర్హెచ్కి స్ట్రెంగ్త్ వాళ్ళ బ్యాటింగ్, స్ట్రాంగర్ డిపార్ట్మెంట్ వాళ్ళ బ్యాటింగ్. కేకేఆర్తో బౌలింగ్లో బాగా పర్ఫామ్ చేసినా కూడా ఇప్పటికీ వాళ్ళ స్ట్రాంగర్ డిపార్ట్మెంట్ బ్యాటింగే. సో దాన్నే వాళ్ళు నమ్ముకోవాలి, పిచ్ దానికి అనుకూలంగా ఉండాలి, రైట్? ప్లేయింగ్ లెన్స్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ అన్న మార్పులు చేసుకుంటారా అంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఏమైనా చేంజ్ చేస్తారేమో. ఆ రోజు అంటే అక్షర్ పటేల్ ఉన్నాడు కాబట్టి నేను ఓపెనింగ్ చేశాను, తనతో బౌలింగ్ ఏనివ్వకుండా ఉండాలని చెప్పి రిషబ్ పంత్ అన్నాడు. ఇక్కడ మరి అది లేదు. అలాంటప్పుడు మరి తనేమన్నా ఆగుతాడా, బ్యాటింగ్ ఆర్డర్ మళ్ళీ మారుస్తారా, మాక్రమ్ మార్షే తిరిగి వస్తారా అన్నది చూడాలి. అదర్వైజ్ ది బ్యాటింగ్ లుక్ సార్టెడ్. మాయంక్ యాదవ్ ఎందుకు ఆడలేదు నాకు అర్థం కాలేదు. బట్ మిగతా అందరూ ఉన్నారు. దిగ్వేష్ రాఠీ గ్యారంటీగా ఆడతాడని చెప్పేసి భరత్ అరుణ్ వాళ్ళ బౌలింగ్ కోచ్ చెప్పారు. దట్ కుడ్ బి వన్ చేంజ్. లాస్ట్ టైం షాబాజ్ని ఆడించాల్సి వచ్చింది, దాంతో వాళ్ళకి కొంచెం జలబల్ జంక్స్ అయింది. దిగ్వేష్ రాఠీ ఉంటేనే వాళ్ళ బౌలింగ్ కాస్త పదును ఉంటుంది. స్పీకింగ్ ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్, పెయిన్ ప్లేస్లో ఐ వుడ్ లైక్ టు సీ సంబడి ఎల్స్. ఐ మీన్ బ్రైడన్ కార్డ్స్ ఫిట్గా ఉంటే సరే, లేదు అంటే ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని ఆడించినా కూడా ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దాట్, బికాజ్ అట్లీస్ట్ టెస్ట్ అవుతాడు. పెయిన్ వేసే 120-125 km/h ఉప్పల్లో అయితే ఓ ఆట ఆడుకుంటారు. I'm trying to be as respectful as possible. Again, nothing against him, but తను ఇంగ్లాండ్లో వేసినప్పుడు బాల్ స్వింగ్ అవుతుందేమో కానీ ఇండియాలో అది కుదరదు. మధ్యాహ్నం గేమ్ పైగా. సో ఇట్ కుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ విత్ దట్ పేస్. ఎక్కువ వేరియేషన్స్ లేకుండా బాల్ మూవ్ అవ్వకుండా కష్టంగా మారచ్చు. సో ఐ వుడ్ రాదర్ హ్యావ్ ఎ యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. 4 overs 40-45 ఇచ్చినా కూడా ఐమ్ స్టిల్ ఓకే విత్ ద ఫ్యాక్ట్, బట్ నాట్ పెయిన్ ఇస్ వాట్ ఐ థింక్. బ్రన్ కాస్ ఆడితే సరే, ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దాట్. బ్యాటింగ్ ఆర్డర్ ఐ థింక్ యాస్టిస్గా ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ది బ్యాటింగ్ ఆర్డర్. అందరూ వాళ్ళ రోల్స్ తెలిసి ఏం చేయాలో. ఈ మ్యాచ్లో ఐఎమ్ గోన్ టు కౌంట్ ఆన్ ఇషాన్ కిషన్ కమింగ్ గుడ్, అండ్ ఐ థింక్ అనికేత్ వర్మ కూడా రన్ స్కోర్ చేస్తాడు అనిపిస్తుంది. క్లాసన్ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు కానీ ఆ ఫీల్ రాలే. క్లాసన్ నుంచి ఆ మాస్టర్ఫుల్ నాక్ రాలేదు. ఇఫ్ దట్ కమ్స్ అట్ సన్ రైజ్ హైదరాబాద్కి పండగే పండగ, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో ఇన్ దిస్ గేమ్ హోమ్ కండిషన్స్ ఉన్నాయి. సన్ రైజ్ హైదరాబాద్కి బ్యాటింగ్ పిచ్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఐఎమ్ గోన్ టు
లీన్ టువర్డ్స్ సన్ రైజ్ హైదరాబాద్. ఐ థింక్ వాళ్ళదే కాస్త అడ్వాంటేజ్. అఫ్ కోర్స్ ఎల్ఎస్జీ దగ్గర కూడా మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది. నికోలస్ పురన్ ఉన్నాడు, ఫామ్లో లేకపోయినా తను ఉన్నాడు. గాట్ గ్రేట్ రికార్డ్ అగేన్స్ సన్ రైజ్ హైదరాబాద్. మిచ్ మార్ష్, మార్క్రమ్ అందరూ ఫామ్లో ఉన్నారు. పంత్ ఇఫ్ హి గెట్స్ గోయింగ్ సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ ఫినిష్ చేయగలడు. ఇవన్నీ ఉన్నాయి, నిజమే, కాదనట్లేదు. వాళ్ళ బౌలింగ్ కూడా బాగుంది. కానీ ఐ స్టిల్ థింక్ దట్ సన్ రైజ్ హైదరాబాద్ కాస్త పైచే అనిపిస్తుంది నాకు. దట్స్ అబౌట్ ది ఫస్ట్ గేమ్స్ ప్రివ్యూ. ఓకే, క్విక్గా వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకండి. 4 మ్యాచ్లు కవర్ చేయాలి. నీట్ టు అండర్స్టాండ్ దట్. మొన్న కూడా ఎవరో కమెంట్ పెట్టారు సెపరేట్గా చేయమని. సెపరేట్గా మనకి ఆల్గోరిథం వర్కౌట్ కాదు మా బ్రో, 2 వీడియోస్ చేయలేం. సో బేర్ విత్ మీ, డబుల్ హెడర్స్ ఉన్నప్పుడు తప్పదు. నెక్స్ట్ గేమ్ ఇస్ ద సదర్న్ డాబీ, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అట్ ది చిన్నస్వామి ఇన్ బెంగళూరు. నా ఒకప్పుడు సిఎస్కేదే పై చేయి, కంప్లీట్ డామినేషన్, రైవలరీయే కాదు అని ఉండేది, గుర్తుందా? లాస్ట్ సీజన్ చెపాక్లో కూడా ఆర్సీబీ సిఎస్కేని ఓడించారు 2008 తర్వాత ఫస్ట్ టైం. అండ్ రైట్ నౌ సిఎస్కే ఫ్యాన్స్కి ఇది నచ్చకపోవచ్చు, బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ వాళ్ళకే తెలుసు దట్ వాళ్ళ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది. బ్యాటింగ్ పర్లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో 127 కొట్టారు, అది చేజ్ అయిపోయింది 12 ఓవర్లో. రెండో మ్యాచ్లో 9 కొట్టారు, అది చేజ్ అయిపోయింది కంఫర్టబుల్గా. సో వాళ్ళ బౌలింగ్ ఈజ్ డెఫినెట్లీ అ కన్సర్న్. చిన్నస్వామిలో అగైన్స్ స్ట్రాంగ్ ఆర్సీబీ బ్యాటింగ్ అయినా వాళ్ళ బౌలింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది కొంచెం కంగారు కలిగించే విషయమే. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోతే ఇది ఒక బ్రూటల్ ఫార్మాట్ ఆఫ్ టోర్నమెంట్. మీ మొమెంటం మీ వైపు లేకపోతే వరుసగా మ్యాచ్లు ఓడిపోతారు. సో ఎలా అరికడతారో ఐ హ్యావ్ నో క్లూ. బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా చెన్నై సూపర్ కింగ్స్లో సే సంజు శాంసన్ టేక్స్ ఆఫ్, క్లిక్స్, రుతురాజ్ గైక్వాడ్ క్లిక్స్, వన్ బ్యాటర్ చాలు అండ్ దెన్ మ్యాచ్ మొత్తం మారిపోతుంది. సో అలా బహుశా జరగాలని కోరుకోవాలి మీరు సిఎస్కే ఫ్యాన్ అయితే. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్సీబీ ఇస్ అ వెరీ వెరీ గుడ్ సైడ్. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా చెప్పా, డిఫెండింగ్ ఛాంపియన్స్ కాదు, అటాకింగ్ ఛాంపియన్స్. అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెటే ఆడుతున్నారు. వాళ్ళ బ్యాటింగ్ సార్టెడ్గా ఉంది, వాళ్ళ బౌలింగ్ సార్టెడ్గా ఉంది. హేజల్వుడ్ ఇంకా లేడు, లేకపోయినా బౌలింగ్ బాగానే ఉంది. అభినందన్ ఆడించారు. విల్ గెట్ టు దట్. చెప్పు కౌశిక్లో మాట్లాడదాం. ఐల్ కమ్ టు దట్. మనకి మన సబ్స్క్రైబర్ ఒక అతను మెసేజ్ చేశారు, విల్ టాక్ అబౌట్ దట్. బట్ ఎవ్రీథింగ్ లుక్స్ సెట్ ఫర్ ఆర్సీబీ. వాళ్ళు ఆడొక వారమైంది, అదేమన్నా కొంచెం రష్నెస్ తీసుకొచ్చిందా ఐ డోంట్ నో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ బెంగళూరు ద బాల్ ట్రావెల్స్ అ లాంగ్ వే. ఆర్సీబీ బ్యాటింగ్ విరాట్ కోహ్లీ అయినా, ఫిల్ సాల్ట్ అయినా, దేవదత్ పడికల్ అయినా అందరూ సెన్సేషనల్ ఫామ్లో ఉన్నారు. సో క్లియర్గా గోయింగ్ టు ద మ్యాచ్ ద ఫేవరెట్స్ ఆర్ ఆర్సీబీ. నో సిఎస్కి గెలవాలంటే అద్భుతం జరగాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్. ఎవరో ఒకళ్ళకి మ్యాచ్ విన్నింగ్ బ్లైండర్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాలి. బౌలింగ్తో గెలిచారా ఇట్ విల్ బి అ హ్యూజ్ సర్ప్రైజ్. ఇఫ్ దట్ హ్యాపెన్స్ సిఎస్కేకి ఎక్కడ లేని జోష్ వస్తుంది. బట్ ద ఛాన్సెస్ లుక్ అ లిటిల్ లెస్. ఆనెస్ట్గా మాట్లాడుకుంటే ఐఎమ్ గోయింగ్ టు టిప్ ఆర్సీబీ టు బీ ద ఫేవరెట్స్ ఈ మ్యాచ్లో. మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూలో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. బట్ రైట్ నో ఐ థింక్ వీ షుడ్ టాక్ అబౌట్ చెప్పు కౌశిక్. చెప్పు కౌశిక్ ఏంటంటే లాస్ట్ సీజన్ చేస్తే మీకు గుర్తుందో లేదో, దట్ మీ నుంచి నేను క్వశ్చన్స్ తీసుకుంటే వీడియో ఫామ్ అండ్ దానికి రాదర్ మీ ఇన్పుట్స్ తీసుకొని దాని గురించి చిన్న డిస్కషన్ చేస్తాం అనమాట. సో ఈ ఎపిసోడ్కి సంబంధించి వీ హ్యావ్ వన్ స్మాల్ బైట్. లెట్స్ సీ వాట్ దట్ ఇస్. మిథులేష్ పంపించాడు ఈ బైట్ని. ఫస్ట్ టేక్ ఎ లుక్ అట్ ది క్లిప్. హై కౌశిక్ అన్న, ఐఎమ్ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ యువర్ చెప్పు కౌశిక్. నా డౌట్ ఏమంటే ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్లో మంగేష్ యాదవ్ ఎందుకు ఆడలేదు, మళ్ళీ అభినందన్ ఆడాడు. మళ్ళీ ఇప్పుడు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో అభినందన్ ఆడాలా లేదంటే మంగేష్ యాదవ్ ఆడాలా? ఎందుకంటే అభినందన్కి పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ ఇచ్చాడు రజత్ పటీదార్. సో పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ ఒక డెబ్యూ పర్సన్కి ఇచ్చి ఎక్స్పెన్సివ్గా మాట్లాడాడు. సో మంగేష్ యాదవ్ రీప్లేస్ చేస్తాడా లేదంటే అభినందన్తోనే కంటిన్యూ చేస్తాడా? మీ ఒపీనియన్ కావాలి. రైట్, మిథులేష్ క్షమించాలి. సో ఎస్, మీరు అడిగిన పాయింట్ అది వ్యాలిడ్ పాయింట్. అక్కడ మంగేష్ యాదవ్ ఎందుకు ఆడించలేదు, అభినందన్ ఎందుకు ఆడించారు? ఇట్ కుడ్ జస్ట్ బి ఎ కాల్, రైట్? సెలక్షన్ కమిటీ వాళ్ళ సెలక్షన్, టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్, కోచ్ ఏం డిసైడ్ చేస్తారు దాని మీద డిపెండ్ అవుతుంది. దే వెంట్ ఫర్ అభినందన్. బాగానే వేశాడు, 38 runs 1 wicket. సో పవర్ ప్లేలో 6th ఓవర్ వేశాడు మీరు చెప్పినట్టుగా, కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చాడు. కానీ ఐ స్టిల్ థింక్ దే గోయింగ్ టు ట్రస్ట్ ది యంగ్స్టర్. ఒక మ్యాచ్ ఇచ్చి గెలిచిన తర్వాత యూజువల్లీ మార్చరు. దే డోంట్ టిపికలీ చేంజ్ ది కాంబినేషన్. సో కొంచెం అవకాశాలు ఇస్తారు. తను వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు మంగేష్ వైపు వెళ్ళొచ్చు. నథింగ్ అగేన్స్ మంగేష్, తను కూడా లెఫ్ట్ ఆర్మ్ సీమర్, మంచి బౌలింగ్ యాక్షన్ ఉంది, బ్యాటింగ్ కూడా చేయగలడు, అన్ని డిపార్ట్మెంట్స్లో కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో దట్స్ గ్రేట్ స్కిల్ టు హ్యావ్. బట్ బికాజ్ వాళ్ళు అభినందన్తో స్టార్ట్ చేశారు కాబట్టి ఐ వుడ్ థింక్ దట్ ఆర్సీబీ తనకి ఇంకొన్ని మ్యాచెస్ ఇస్తారు. ఇట్స్ 1-2 మ్యాచ్లు ఇంకా ఇచ్చి చూస్తారు ఏం జరుగుతుందో. దాని తర్వాత దిల్ ప్రాబ్లీ టేక్ ఎ కాల్. థ్యాంక్ యూ సో మచ్ మిథులేష్ ఫర్ దట్ చెప్పు కౌశిక్ క్వశ్చన్. మీకు కూడా ఇలానే ఏమన్నా డిస్కషన్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇట్స్ అన్ ఓపెన్ ఫారం, రైట్ బాయ్స్? మా రోజు మీరు kaushikncofficial@gmail.com కనుక మీ క్వశ్చన్స్ రికార్డ్ చేసి వీడియో ఫార్మాట్లో పంపిస్తే దాన్ని తీసుకొని దానికి ఐల్ ట్రై అండ్ రియాక్ట్ టు దాట్. వీ కెన్ డూ దాట్. సో ఇంట్రాక్షన్ కంటిన్యూ అవ్వనివ్వండి. లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ సమ్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. పరదాకా సెలవు. అదియోస్ అమిగోస్.